హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ. ఈరోజు మా టిఫిన్ అయితే పెరుగు వడకి రెడీ చేస్తున్నాను. సమ్మర్ కదా, ఎండలకి పెరుగుతో తింటే చల్లగా ఉంటుందని ఐడియా వచ్చి పెరుగుతోటి వడకి రెడీ చేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నామండి. చాలామంది చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి, లైక్ చేయట్లేదు. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందే చెప్తున్నాను, అంటే వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు. వ్యూస్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదని మా బాధ. అంటే కొత్తగా ఛానల్ పెట్టుకున్నాం కదా, కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తామండి. అందుకోసమని మరీ చెప్తున్నాను. పెరుగు వడకి చూడండి, మనం వేడిగా వడ చేసి దాన్ని వాటర్లో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి ఆ వాటర్ అంతా ఇలాగ పిండేసి పెరుగులో వేసేసి పెరుగు తాలింపు పెట్టేస్తే పెరుగు వడకి రెడీ అయిపోతుందండి. అంతేను, చాలా చల్లగా ఉంటుంది. ఇంకోటి, మనకి మన జీవితము అందంగా ఉండాలంటే అందమైన జీవితము అన్నీ ఉంటేనే సరిపోదండి. దాన్ని అర్థం చేసుకునే మంచి భర్త కనుక దొరికితే దానికంటే ఇంకా అందమైన జీవితం లేదని నా అభిప్రాయము. దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి. నా ఉద్దేశము, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అదే అనిపిస్తుంది నాకైతే. మనకి ఏమున్నా లేకపోయినా అర్థం చేసుకునే భర్త ఉంటే అది చాలు అసలు జీవితానికి. ఇప్పుడు వచ్చే ఆడపిల్లలు ఒకరినొకరు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చెప్తున్నానండి, ఒకరినొకరు అర్థం చేసుకొని మీకున్న లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎప్పుడూ లేని దాని గురించే ఆలోచించకుండా ఉన్న దాంట్లోనే సంతోషం ఎత్తుక్కుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే పిల్లలకి ఇది మంచి అడ్వైజ్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా పెరుగు వడ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. ఈరోజు మా టిఫిన్ అయితే నేను రెడీ చేసేసాను. ఇప్పుడు మేము తింటున్నాము. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.